నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. విద్యకు వైద్యానికి మా ప్రాథమిక అంశాలు. ఆ క్రమంలోనే ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మనం చేస్తూ ఉన్న కార్యక్రమం వ్యవసాయానికి సంబంధించి మా రైతు సోదరులందరూ ఉంటారు. ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ, దానికి తోడు 6,000 రూపాయల చొప్పున ఈరోజు రైతుకు సంబంధించి ముందుకు తీసుకెళ్తా ఉన్న నేపథ్యంలో నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మరి హెలికాప్టర్ పరంగా మరి ల్యాండ్ కాబోతాన తరుణంలో 2 నిమిషాలు ఓపికతో ఉంటే వారు అన్నీ కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకొని ఇంకో 5 నిమిషాల్లో వేదికపై వస్తూ ఉన్నారు కనుక మీరందరూ ఓపికతో ఉండాలని కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో మీ అందరికీ మాట మనవి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉపాధి పరంగా ఎప్పుడు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతకు సంబంధించి ఆ యువతకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచాలని ఎప్పుడు ఆలోచన చేయలే. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తీసుకుంటున్న నిర్ణయాలు యువతకు ఉపాధి కలిగియాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. పెట్టుబడులకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు పెట్టుబడి వస్తే, పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుంది. యువతకు, చదువుకున్న యువతకి ఈరోజు మనం ఉపాధి కలిగియొచ్చు అనే ఆలోచనతోనే మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు యంగ్ ఇండియా నైపుణ్యాలకు సంబంధించిన స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కు సంబంధించి పిల్లలందరూ ఐటీఎల్ చదువుతూ ఉన్నారు, ఉద్యోగాలు రావటం లేదు. పరిశ్రమలకు అనుగుణంగా మరి ఐటీఎల్ని మోడర్నైజ్ చేయాలని ఏటీసీ సెంటర్స్ని ఏర్పాటు చేసినాం. ప్రతి ఏటీసీ సెంటర్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసే ఈ ఏటీసీకి సంబంధించిన అంశం విషయంలో 65 కోట్ల రూపాయలతో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈరోజు మనం అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించి అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. ఒక పరంగా రైతులు, ఇంకో పరంగా కార్మిక సోదరులు, విద్యార్థులు, ఈరోజు మా మహిళా సోదరుమణులకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు అందరినీ కూడా లక్షాధికారులను చేస్తామని స్వశక్తి మహిళా గ్రూపులకు సంబంధించి మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దుంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు ప్రజాపాలన ప్రభుత్వం 2 ఏళ్ల పండగ హుస్నాబాద్ పట్టణ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ భవనం శంకుస్థాపన. విద్యార్థులందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా, స్టూడెంట్స్ అందరూ. అలాగే
హుస్నాబాద్ పట్టణ రోడ్లు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి, అలాగే ఆర్టీఓ కార్యాలయం రవాణా శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గం మరి ఆర్టీఏ అలాగే ఐటీఐ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు